ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారు. పట్టణాల్లో వైద్యుల దగ్గర కొన్ని రోజులు పనిచేసి ఎలాంటి సర్టిఫికెట్లు లేకున్నా గ్రామాల్లో వైద్యం అందిస్తున్నారు. వైద్య శాఖ నిబంధనల ప్రకారం ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అలా కాకుండా ఆసుపత్రి నెలకొల్పి అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నారు. తాజాగా ఉమ్మడి జిల్లాలో తెలంగాణ వైద్య మండలి తనిఖీలు చేసి 11 మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేసింది. అలాగే నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలంలో నకిలీ వైద్యంతో ఒక మహిళ మరణానికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫేక్ డాక్టర్లకు సంబంధించి కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య మండలి కూడా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 11 మంది నకిలీ డాక్టర్లకు గుర్తించారు. వాళ్ళపైన కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో కంపౌండర్గా చేస్తూ కూడా గ్రామాలలో ఏదైతే గ్రామాలలో వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే డ్యూటీ కూడా కేవలం అది ఆర్ఎంపీ లాగా పిఎంపీ లాగా చేయాల్సింది పోయి అక్కడ సపరేట్ కూడా హాస్పిటల్లో చేసే వైద్యం కూడా చేస్తూ కూడా చాలామందికి కూడా ప్రాణహానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన కూడా ఒక మహిళ చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏసీపీ నిన్న ఒక నకిలీ డాక్టర్ని కూడా పట్టుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు కంప్లైంట్ తీసుకొని. దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, నకిలీ డాక్టర్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. ఈ కోవలోనే ఒకటి నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మాక్లూర్ మండలంలో జరిగినటువంటి ఘటన అందరినీ కలిసివేస్తూ ఉంది. ఒక నిండు ప్రాణం బలైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏం జరిగింది సార్ అసలు? మనకి మాక్లూర్ మండలంలో కల్లెడ గ్రామం సంబంధించి ఒక అమ్మాయి 19 ఇయర్స్ ప్రెగ్నెంట్ ఉండి అబార్షన్ గురించి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పడం జరిగింది. అతను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించి ఆర్ఎంపీ డాక్టర్ చెప్పిన విధంగా కొంత వారంటెడ్ కిట్ అని ఒకటి వస్తుంది. ఆ కిట్ వాడి అబార్షన్ గురించి ఆ ప్రాసెస్ అంతా కూడా ఆర్ఎంపీ చెప్పిన పద్ధతిలో చేసుకున్నారు. కానీ ఏదైతే ప్రాసెస్ చేసుకున్నారో అది డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. డాక్టర్ అడ్మిట్ చేసుకున్న తర్వాత జరగాలి. ఇంట్లో ఉండి అది చేసుకోవడం వల్ల ఏదైతే అబార్షన్ అయినప్పటికీ కూడా కొంత పూర్తిగా కాకుండా కొంత ఎలిమినేట్ కాకుండా అవన్నీ కూడా మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి. దానివల్ల అన్ని అవయవాలన్నిటి కూడా విషతుల్యమైంది. దానివల్ల అన్కాన్షియస్ అయింది. అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుంటే మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఈ అబార్షన్ చేయించడానికి ప్రేరేపించినారో ఎవరైతే వినయ్ అని చెప్పి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే డాక్టర్ ఈ మొత్తం ప్రాసెస్ అంతా చెప్పాడో అతన్ని కూడా నిన్న అరెస్ట్ చేసి జైలుకి తరలించడం అయింది. అందరికీ విన్నవించేది ఏంటంటే ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్తారో, ఆర్ఎంపీ అనేది యాక్చువల్గా వర్డ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. డాక్టర్ని ఆర్ఎంపీ డాక్టర్ అంటారు. యాక్చువల్గా వీళ్ళు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని, ప్రివెంటివ్ మెడికల్ పిఎంపీ అని, ప్రివెంటివ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని పేరు మీద వీళ్ళు డాక్టర్ చేసే పని ఏదైతే ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ టాబ్లెట్స్ని ఇవ్వడం కానీ వాళ్ళకు తెలిసిన జ్ఞానాన్ని పబ్లిక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. అందరికీ విన్నవించేదంటే ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఆర్ఎంపీ ఎవరైతే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని నమ్మకుండా మీరు ఆథరైజ్డ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఈరోజు ఒక నిండు ప్రాణం బలైంది. ఈ ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వింగ్ మన నిజామాబాద్ డివిజన్ సంబంధించి డిచ్పల్లి, మోపాల్, తర్వాత ఇందల్వాయ్ అండ్ టౌన్ 5 ఏరియాలలో కొంతమంది డాక్టర్ అనే పేరు మీద డాక్టర్ అని చెప్పుకొని క్లినిక్లు నడిపిస్తున్న వాటి మీద రైడ్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ మనకు కంప్లైంట్ ఇచ్చారు. డిచ్పల్లిలో 4 డాక్టర్స్, ఇంద్రవాయిలో 1 డాక్టర్, మోపాల్ 2 మీద అండ్ టౌన్ 5లో 1 మీద ఇచ్చారు. వీళ్ళందరి మీద కూడా కేసులు రిజిస్టర్ చేసాం. మేమంతా కూడా కఠినంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా డాక్టర్ అని పేరు చెప్పుకొని వాళ్ళు ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఫస్ట్ ఎయిడ్ వరకు చేసే అర్హత ఉంది, అంతవరకే. అంతేగాని వాళ్ళు ఇదంతా చేయడము ఇది కూడా కాదు. ఏదైతే నర్సింగ్ చేస్తుండి ఒక పట్టా ఉండుంటే నర్సింగ్ వరకు వాళ్ళు చేయొచ్చు, అంతవరకే వాళ్ళకి ఆ పరిధి ఉంది. ఆ పరిధికి మించి చేస్తే తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. ఇలాంటిది ఏదైనా సమాచారం ఉంటే పోలీస్కి అందించండి.
చాలా మటుకు కూడా సార్ విలేజ్లలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ అయితే ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళకి వెళ్తారు, తర్వాత పెద్ద హాస్పిటల్కి వెళ్తారు. ఈ కోవలన ఇలాంటి చాలా కూడా జరుగుతున్నాయి. బయటకు రాని ఎన్నో ఉన్నాయి, బయటకు వచ్చిన విషయం ఉంది. మరి దీని పట్ల ఒకవైపు కూడా దీనికి సంబంధించినటువంటి వైద్య అధికారులు కావచ్చు, ఆ బృందం అయితే తనిఖీలు చేస్తూ ఉంది. మరి ఇప్పటికి కూడా చాలామంది కూడా లోపల ఎంతో బయటకు రాని సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. మీరు దీనికి సంబంధించి కూడా ఆర్ఎంపీలకు కానీ ఇటు ప్రజలకు కానీ ఎలా ఉండాలని చెప్తారు? ఆల్రెడీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి విజిలెన్స్ కమిటీ ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి. మన ఒక ప్లేసే కాదు, నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్ కానీ బోధన్ డివిజన్లో కానీ కొన్ని కేసులు వాళ్ళు ఇచ్చారు. అది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు డాక్టర్స్ అనేది మన కొరత ఉండేది, కానీ ఇప్పుడు డాక్టర్ సీట్స్ పెరిగాయి. ఒరిజినల్గా మనకి డాక్టర్ డిగ్రీ తీసుకున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఇప్పుడు ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉండకపోయేది కాబట్టి రూరల్లో ఇబ్బంది ఉండేది. ఈరోజు మనకి ఇంత చుట్టుపక్కల కూడా ఒక 15-20 నిమిషాల్లో మీరు నిజామాబాద్ రావచ్చు, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర సేవలు తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళైనా మీకు వీళ్ళ హెల్ప్ తీసుకొని మీరు చేసుకోండి. కానీ మీరు ఆర్ఎంపీ డాక్టర్ల వాళ్ళు చెప్పిన మందులు వాడడం కానీ ఇంజెక్షన్ తీసుకోవడం కానీ వచ్చే కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు, ఎట్లా ట్రీట్ చేయాలో తెలియదు. దీనివల్ల చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. డాక్టర్లకు మీరు ఏమైనా చెప్తారు సార్? ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ప్రతి విలేజ్లో కూడా ఆర్ఎంపీ పిఎంపీలు ఉంటారు. మరి వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా? ఎస్, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ వాళ్ళ వింగ్ కూడా ఉంది. ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ క్వాక్ డాక్టర్స్ గురించి రిపోర్ట్ చేయడానికి వాళ్ళని కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ని ఎంకరేజ్ చేయకండి. వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఏదో కమిషన్ వస్తుందని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల విలేజ్లో వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేయడము ఇలాంటివి చేసి వాళ్ళు అనవసరంగా ఇబ్బందులు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా మళ్ళీ కేసులలో ఇరికి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా విలేజెస్కు ఇంతకుముందు ఏంటంటే డాక్టర్స్ ఒక సండే వచ్చిందంటే ఒక విలేజ్కి వెళ్ళేసి ఫ్రీ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఏంటంటే డాక్టర్కి ఆ విలేజ్ వాళ్ళకి సంబంధం అనేది పెరిగేది. అట్లా డాక్టర్స్ వాళ్ళు కూడా విలేజెస్కి వెళ్ళి కొంత సర్వీస్ చేస్తే వీళ్ళకు ర్యాప్ అయిపోయి కొంత ఇట్లాంటి సిస్టమ్స్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నకిలీ డాక్టర్లతో కూడా చాలా సఫర్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా మటుకు కూడా మారుమూల గ్రామాల్లో అయితే ఏదైనా జరిగితే ఆర్ఎంపీ వద్దకు వెళ్తారు. అక్కడ ఇష్టం ఉన్నటువంటి గోళీలు ఇవ్వడం కానీ మందులు ఇవ్వడం కానీ ఇట్లా ఇవ్వడం ద్వారా గతంలో కూడా చూడొచ్చు. ఒక డెంగ్యూ కేసు తోటి వస్తే అక్కడ ఏదైతే పేషెంట్ కూడా మరణించినటువంటి సిచ్యువేషన్. కామారెడ్డిలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించింది గత కొన్ని రోజులుగా. ఇట్లాంటివి కూడా జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో చాలా అన్క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఏదో ట్రీట్మెంట్ వద్దకు వెళ్తే కూడా రాని వైద్యం చేసి కూడా ప్రజల ప్రాణాలను కూడా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ మరింత దృష్టి పెట్టాలి, ఫోకస్ చేయాలి ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి వైద్యాధికారులను కూడా ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.